నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఒక గంట సేపు వీడియో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి గుట్టు మొత్తం విప్పారనే చెప్పాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు, చాలా కామెంట్స్ చేశారు. యుద్ధం ఎందుకు చేయలేదని ఒకళ్ళు అడుగుతారు, ప్రూఫ్లు ఇవ్వమని ఇంకోళ్ళు పర్మనెంట్గా అడుగుతూనే ఉంటారు. తర్వాత ఇంకేదో పాకిస్తాన్కి భయపడ్డాం మనం అని ఒకళ్ళు చెప్తుంటారు. ట్రంప్ వచ్చి మధ్యలో వేలు పెట్టి మరీ ఆపాడు యుద్ధాన్ని అని ఇంకొకళ్ళు చెప్తూ ఉంటారు. ఈ తలనొప్పి మాటలన్నీ కూడా అంటే జరిగిన పని ఇంతే అయితే దాని చుట్టూ అల్లుకున్న కథలు చాలా ఉంటాయి. సో వీటన్నిటినీ కుండ బద్దలు కొడుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ ఆయన చక్కగా ఒక కాన్ఫరెన్స్ పెట్టి మీడియా వాళ్లను పిలిచి చక్కగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. తాను వెనక స్క్రీన్ని పెట్టుకొని హ్యాపీగా అందరికీ, దేశానికే కాదు మన ప్రతిపక్షాలకే కాదు ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలాగా ఒక అద్భుతమైన వివరణ ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ గురించి. సో ఆయన మాట్లాడింది దాదాపు 56 నిమిషాలు, ఇంకా ఎక్కువనే ఉంది. రౌండ్ ఎట్టు 56 చూస్తే 56 నిమిషాలు తాను మాట్లాడారు. ఆ విషయాలన్నింటినీ కూడా నేను ఓపికగా విని చాలా ప్రెసిషన్ స్ట్రైక్స్ ఎలా జరిగాయో అంత ప్రిసైజ్గా నేను మీకు ఈ వీడియో అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఆయన మాట్లాడినవి. ఈ వీడియోని మించి ఇంకా డీటెయిల్స్ అంటే వాటిని అనాలిసిస్ కిందకి తీసుకోవచ్చు, కానీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో వీడియోను పూర్తిగా చూడండి. వీలైనంత స్పీడ్గా తక్కువ సమయంలో మీకు ఫుల్ డీటెయిల్స్ అందించే ప్రయత్నం అయితే ఆంధ్రప్రభ తరఫు నుంచి చేస్తూ ఉన్నాం. సో ఇది మనకు ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ని ఎలా చేశాము, దానివల్ల మనము ప్రపంచానికి ఏం చెప్పాము, టెర్రరిస్టులకు పాకిస్తాన్కి ఏం చెప్పాము, ఇక ముందు ఎలా ఉండబోతున్నాము, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కీ టేక్అవేస్ ఏంటి, మనం చేసిన స్ట్రైక్స్ ఏంటి, పాకిస్తాన్కి సంబంధించి ఫైటర్ జెట్స్ని ఎన్నిటిని మనము కూలగొట్టాము, మన జెట్స్ ఏమైనా కూలిపోయాయా, ఎందుకంటే అది కూడా వచ్చింది టాక్, మన జెట్స్ పడిపోయాయి అక్కడిక్కడ అని చెప్పి. సో అదేమైనా జరిగిందా, ఇవన్నీ కూడా మనం మాట్లాడాం. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. అండ్ దయచేసి ఈ వీడియోని చూసిన ప్రతి భారతీయుడు గర్వంగా ఈ వీడియోని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు. థంబ్నెయిల్స్, టైటిల్స్ అవన్నీ పక్కన పెట్టండి ఏం పెట్టామనేది, బట్ ఖచ్చితమైన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నాము. సో ఇది విషయం. అయితే అమర్ప్రీత్ సింగ్ ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన వాటిని క్రిస్పీగా నేను చెప్తూ ఉన్నా. ఏంటి అంటే పాకిస్తాన్కి సంబంధించి 2 కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ని మేము టార్గెట్ చేసి బ్లాస్ట్ చేశాము. అది మురీద్ అండ్ చెట్లాలా అనే ప్రాంతంలో. తర్వాత 6 రెడార్లు, పాకిస్తాన్కి సంబంధించిన 6 రెడార్లను కూలదోశాము అని చెప్పారు. తర్వాత 2 SCGW సిస్టమ్స్, ఒకటి లాహోర్లో, ఒకారాలో, ఈ రెండింటిని బ్లాస్ట్ చేసేసామన్నారు. తర్వాత 2 రన్వేస్, సర్గోడా, రహీమియా ఖాన్, ఆ 2 ప్రాంతాల్లో ఉన్న రన్వేస్ని బ్లాస్ట్ చేసేసాం. 3 హ్యాంగర్స్, అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్లను పెట్టుకునే హ్యాంగర్లు ఉంటాయి, 3 హ్యాంగర్స్, అందులో సుకూర్, బొలారి, జకోబాబాద్, ఈ 3టిని కూడా బ్లాస్ట్ చేసాం, టార్గెట్ చేసాం. 1 AWC హ్యాంగర్ అని చెప్పారు, ఒకటి AWC హ్యాంగర్ ఒకటి, అందులో కొన్ని F-16s కూడా ఉన్నాయి, అవి కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి అనేది ఆయన చెప్తూ ఉన్నారు. చాలా క్లియర్గా చెప్పారు. సో ఓవరాల్గా 5 ఫైటర్ జెట్స్, పాకిస్తాన్కి సంబంధించిన 5 ఫైటర్ జెట్స్ని మేము బ్లాస్ట్ చేశాం, కూలదోశాం. ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంది అనేది ఆయన చెప్పారు. సో ఇది క్లారిటీ. మొత్తం 9 టార్గెట్స్ని మేము టార్గెట్ చేశాము. వాటిని కూడా సక్సెస్ఫుల్గా, ప్రిసైజ్డ్గా. చాలామంది ఎయిర్ ఫోర్స్ అనగానే పెద్ద బాంబు వేస్తుంది, ఇంత పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది, చాలా విధ్వంసం జరుగుతుంది అని అనుకుంటారు. కానీ అలా కాదు, చాలా డీప్, స్ట్రైట్ అండ్ టార్గెటెడ్గా మేము బ్లాస్ట్ చేశాము అనేది ఆయన చెప్పిన మాటే, ఆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పిన మాటే. సో ఈ రకంగా చూస్తే 9 టార్గెట్స్లో 7 టార్గెట్లు ఆర్మీ వాళ్ళు, బార్డర్కి దగ్గరలో ఉన్న టెర్రరిస్టుల క్యాంపులను, 7 టార్గెట్లను ఆర్మీ వాళ్లే విధ్వంసం సృష్టించారు. అండ్ 2 హెడ్ క్వార్టర్స్ కాంప్లెక్స్, ఇవి చాలా కీలకమైనవి, ఎందుకంటే జైషే మహమ్మద్కి అవి 2 కూడా కీలకమైన ఆఫీసులు, హెడ్ ఆఫీస్ లాగా, హెడ్ క్వార్టర్స్ లాగా. సో ఆ రెండింటిని ఎయిర్ స్ట్రైక్ చేయడం అయితే జరిగింది. అది భావల్పూర్, అక్కడ ఒక హెడ్ క్వార్టర్ ఉంది, మురీద్కే అక్కడ హెడ్ క్వార్టర్ ఉంది. ఈ రెండింటిని బ్లాస్ట్ చేసి పడేశారు. పెద్ద బొక్కలు పడ్డాయి 2. ఆ గోతుల్ని కూడా ఆయన వీడియోలో చూపెట్టారు, వీడియో ప్రజెంటేషన్లో. తర్వాత సివిలియన్స్కి ఎక్కడా దెబ్బ పడొద్దు, సివిలియన్స్ ఇబ్బంది పడొద్దు,
100% 99.9% లాగా మొత్తానికి సివిలియన్స్కి ఏమీ కావద్దనే ఉద్దేశంతో టార్గెట్స్ చేశాం మేము అనేది ఆయన చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి 5 పాకిస్తాన్ జెట్స్ అయితే అటాక్ చేశాము, తర్వాత ఒక పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే అటాక్ చేశాము. అండ్ ఇది ఎవర్ రికార్డెడ్, ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎవర్ రికార్డెడ్ స్ట్రైక్ ఇది. మనము సర్ఫేస్ టు ఎయిర్ చేసిన స్ట్రైక్ 300 కిలోమీటర్ల లార్జెస్ట్ ఎవర్ స్ట్రైక్ అనమాట. 300 కిలోమీటర్ ఇక్కడి నుంచే సర్ఫేస్ టు ఎయిర్. అంటే ఇక్కడ 3 రకాలు ఉంటాయి. ఒకటి సర్ఫేస్ టు ఎయిర్, భూమి నుంచి గాల్లోకి టార్గెట్ చేయడం. తర్వాత ఎయిర్ టు ఎయిర్, గాలి నుంచి గాల్లోనే కొట్టడం. తర్వాత ఎయిర్ టు సర్ఫేస్, గాల్లోకి పోయి అక్కడ సర్ఫేస్ని టార్గెట్ చేయడం. ఇట్లాంటివి 3 ఉంటాయి. అందులో 300 కిలోమీటర్ సర్ఫేస్ టు ఎయిర్ టార్గెట్ మనదే ఎవర్ రికార్డెడ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో చాలా అద్భుతంగా, ఆయన చాలా గర్వంగా చెప్తూ వచ్చారు. ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే ఆయనలో ఒక ఉత్సాహం, ఎక్కడ బాధపడడం కానీ, ఎక్కడ అయ్యో మనకేదో నష్టం జరిగిందనే ఉద్దేశాలు అక్కడ ఏమీ లేవు. అండ్ ఇంకొక క్లారిటీ కూడా ఇస్తున్నాను ఈ వీడియో ద్వారా. చాలామంది అన్నట్టు మన ఫైటర్ జెట్స్ కూలిపోయాయి, మన ఫైటర్ జెట్స్ని కూల్చేసింది పాకిస్తాన్ అనే మాటలో ఎటువంటి నిజమూ లేదు. నేను గంటసేపు వింటూ ఉన్నాను, ఆయన ఎక్కడైనా ఆ మాట అంటాడేమో, ఎందుకంటే మన దగ్గర చాలామంది విమర్శించారు అని. ఎక్కడా మాట మాట్లాడలేదు. ఆయన చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ ట్రై చేసింది, కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 కానీ మన రెడార్స్ కానీ అద్భుతంగా వాటిని బ్లాస్ట్ చేసి పడేశాయి. అసలు ఎక్కడా కూడా వాటిని లోనికి రానిచ్చే పరిస్థితి లేదు. సో ఆ రకంగా బ్లాస్ట్ చేసి పడేశాయి అన్నారు. మనకు ఎటువంటి నష్టం జరగలేదనేదే ఆయన చెప్పిన మాట. తర్వాత ఆ బ్లాస్ట్ చేసినప్పుడు పడ్డ శకలాలు ఏవైతే ఉన్నాయో, అంటే పాకిస్తాన్ ఎప్పుడైతే దూరి కొన్ని డ్రోన్స్ని పంపించడం, కొన్ని చిన్న చిన్న శాటిలైట్స్ని పంపించడం, అంటే ఎట్లా అంటే అవి ఈవెన్ అన్నింటిలలో అటాక్ చేయడానికి కావాల్సిన మిజైల్ కానీ లేకపోతే ఎక్స్ప్లోజన్స్ కానీ ఏమీ లేవు. ఓన్లీ వాళ్ళు మనల్ని బెదిరించడానికి కొన్ని ఏదో చిన్న చిన్న అటాక్ల కోసం ఏదో పంపించారు. అట్లాంటి వాటిని కూడా బ్లాస్ట్ చేశాము. ఆ బ్లాస్ట్ అయిన శకలాల్ని కూడా మనం తీసుకొని వాటిని స్టడీ చేస్తున్నాం, వాటిని చదువుతున్నాం. మనం ఏంటి వీళ్ళు ఏం వాడుతున్నారు, భవిష్యత్తులో ఇంకా ఎట్లా ఉంటుంది వీళ్ళది సిచ్యువేషన్ అని మనం అంచనా వేస్తున్నాం. DRDO లాంటి సంస్థ కోఆర్డినేషన్ తోటి మేము ఈ పని చేస్తున్నాం అని అన్నారు. అంటే అంత ప్రొయాక్టివ్గా అడ్వాన్స్డ్గా ఉన్నారు వాళ్ళు. ఇది తర్వాత ఆయన ఇంకొక మాట, ఇదొక హైటెక్ వార్ అని చెప్పారు. మనం కూడా అనుకున్నాం చాలా టెక్నాలజీ వాడారు, దీంట్లో చాలా ప్రిసైజ్డ్గా వాడారు, టార్గెట్స్ని అజ్జేశారు అని చెప్పి. సో దిస్ ఈజ్ ఎ హైటెక్ వార్, 90 గంటల హైటెక్ వార్, 88-90 గంటల హైటెక్ వార్ అని చెప్పి చెప్పారు. వాళ్లకు పెద్ద డ్యామేజ్ అయింది. అండ్ ఇది చేసే ముందు కూడా మేము చాలా ప్లాన్ వేసి బ్లూ ప్రింట్ వేసుకొని చేసిన పని, అంతేగాని ఏదో ఇన్స్టాంటేనియస్గా పద వెళ్ళి కొట్టేద్దాం అనే పద్ధతి కాదు. మేము చాలా రాత్రి పగలు కూర్చుని చక్కగా ప్లాన్లు వేసుకొని మేము ఈ స్ట్రైక్స్ చేశాము అనేది ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కొంతమంది ఉన్నపళంగా పరిగెత్తుకెళ్ళి అదేదో చేద్దాం అన్నట్టు కానే కాదు. తర్వాత వాళ్ళు మన మీద అటాక్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళు లాంగ్ రేంజ్ వెపన్స్ వాడారు, తర్వాత కొన్ని ఈ గ్లైడర్స్ అంటే గ్లైడర్ బాంబ్స్ వాడారు, తర్వాత కొన్ని డ్రోన్స్ వాడారు. బట్ వీటన్నింటిని కూడా మన ఎయిర్ క్రాఫ్ట్స్, మన S-400 సిస్టమ్స్ కూలదోసాయి మొత్తం. వాళ్ళవి కూడా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తే కూడా వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భమే కనబడింది. మనకి కనీసం పెనిట్రేట్ అవ్వడానికి కూడా మనం ఇవ్వలేదు అనేది ఆయన చెప్తున్నారు. బట్ మన ఎయిర్ క్రాఫ్ట్స్ కూలిపోయాయి, ఫైటర్ జెట్స్ కూలిపోయాయి అన్న దాంట్లో ఎటువంటి నిజం లేదనేది క్లారిటీ. తర్వాత ఇంకొకటి ఏమంటున్నారంటే ప్రెసిషన్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా టార్గెటెడ్ స్ట్రైక్స్ అంటున్నారు. తర్వాత 6-7 అంటే 6వ తారీఖు రాత్రి 7వ తారీఖు మేము అన్ని రకాలుగా రెడీ అయి ఉన్నాము, మేము అన్ని వెపన్స్ని రెడీ చేసుకొని మేము టార్గెట్కి వెళ్ళాము, అంతేగాని ఉన్నపళంగా కాదు అనేది. తర్వాత ఇంకొక పెద్ద మాట ఆయన ఏమన్నారంటే డ్రీమింగ్ అబౌట్ డేస్ లైక్ దిస్, ఇలాంటి రోజులు వస్తే మా పర్ఫార్మెన్స్ ఏంటో చూపెట్టాలి అని మేము ఎప్పటికీ కలగంటూ ఉంటాము, మాదొక డ్రీమ్ లాగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇది యుద్ధం కాదు కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పారు ఆయన. ఇలాంటిది వచ్చినప్పుడు మన పవర్ ఏంటో చూపెట్టాలి అని అనిపిస్తుంది. కానీ మేమంతా ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటాం, ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ వస్తాయి. అండ్ ఈ సందర్భం వచ్చింది, మేము 100% స్ట్రైక్ ఇచ్చాము. అండ్ ఆయన చెప్పడం ఏంటంటే అమర్ప్రీత్ సింగ్, నేను ఆఫీస్లోనే ఉన్నాను, నిజానికి అంత కలగన్నా నేను ఆఫీస్లోనే ఉన్నాను, నా మిగతా వాళ్ళు కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాక్పిట్లో వెళ్ళి కొట్టిన వాళ్ళని చూస్తుంటే కూడా నాకు గర్వంగా ఉంది. సో అలాంటి ఛాన్స్ నాకు రాలేదు. బట్ ఎనీవేస్ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది నేను రిటైర్ అయ్యే ముందు
ఇది నాకు ఒక గర్వకారణం అనే చెప్పాలని ఆయన చాలా ఉప్పొంగుతూ మాట్లాడిన సందర్భం మనకు కూడా ఆ వీడియో చూస్తే చాలా గర్వకారణంగా అనిపించింది. అందుకే ఈ వీడియో చేయాలనే ఉద్దేశంతో నేను కూడా మీకు అందిస్తూ ఉన్నాను. ఫుల్ డీటెయిల్స్ ఇవి. తర్వాత యుద్ధం, ఇది కీలకమైన పాయింట్. యుద్ధం విషయంలో ఆయన చాలా మెచ్యూర్డ్గా మాట్లాడిన మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన దేశమే కాదు, ఏ దేశమైనా సరే కొంచెం రెచ్చగొట్టి మాట్లాడితే చలో యుద్ధం చేయాల్సిందే, ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిందే, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిందే, చైనా మీద యుద్ధం చేయాల్సిందే, చైనాకు బుద్ధి చెప్పాల్సిందే. అసలు యుద్ధం అనేది ఎలాంటి పరిస్థితి అంటే అదేదో ఆలోచించి అంటే వెంటనే నిర్ణయం తీసుకునేది కాదు. అట్లా అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కూడా యుద్ధం చేయాలనేది సరైన నిర్ణయం కాదు. ఆయన ఏమన్నారంటే టర్మినేషన్ ఆఫ్ వార్ అనేది ప్రతి వాళ్ళకి ఉండాలి. అంటే యుద్ధాన్ని ఎక్కడ మనం టర్మినేట్ చేయాలి అనేది, అంటే వెంటనే ఆపగలగాలి అనేది ఉండాలి. అది లేక చాలామంది ఈగోస్కి పోయి, అఫ్కోర్స్ యుద్ధాన్ని ఎవరు ఇనిషియేట్ చేసినా పర్వాలేదు, కానీ అది టర్మినేషన్కి దూరంగా వెళ్ళిందంటే మన చేతిలో కూడా ఏమీ ఉండదు, మనం ఆపే పరిస్థితి చేయి దాటిపోయిందంటే. అండ్ చాలామంది ఈరోజు ప్రపంచంలో ఏమీ అర్థం కాకుండా కేవలం ఈగోస్ తోటి యుద్ధాలు చేసేవాళ్ళు ఉన్నారు అని ఇండైరెక్ట్గా కొన్ని దేశాలని సూచించారు ఆయన. బట్ ఇండైరెక్ట్గా అది ఆయన ఉద్దేశం కాదు. బట్ ఈగోస్ తోటి యుద్ధాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము యుద్ధ నీతిలో సెలెక్షన్, మెయింటెనెన్సు, ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్ అనేవి మాకు ఉంటాయి. సో మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత మన ఆబ్జెక్టివ్స్ ఏంటి, మన ఎయిమ్ ఏంటి, ఇక్కడ అంతే తప్ప యుద్ధం చేయడం వల్ల మనం నష్టపోవడం అనేది జరగొద్దు. మనం ఎందుకు టర్మినేట్ చేసే ఆప్షన్ మనకు ఉన్నప్పుడు ఎందుకు యుద్ధం చేయాలి అనేది ఆయన వేసిన ప్రశ్న. కొంతమంది అన్నారంట ఆయనతోటి ఔర్ మారనా థా అని, ఇంకా కొట్టాల్సి ఉండేది పాకిస్తాన్ని అని చెప్పి, లేదా అక్కడ టెర్రరిస్టులని అని చెప్పి. నేను అట్లాంటి పని చేయాలనే ఉద్దేశం మాకు లేదు, మేము దాన్ని ఆపుదామని అనుకున్నాం. మా హయ్యర్ లెవెల్ వాళ్ళు కూడా ఆపాలనే చెప్పారు. అదొక అద్భుతమైన డెసిషన్ అనేది ఆయన కుండబద్దలు కొట్టారు. యుద్ధం చెయ్యాలి అనే వాళ్ళకి ఇది ఒక సమాధానం. ఏంటి అంటే వాళ్ళకి బుద్ధి వచ్చిందా లేదా, మనం రివెంజ్ తీర్చుకున్నామా లేదా, వాళ్ళకి బుద్ధి వచ్చిందా లేదా, వాళ్ళు ఇప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. భారత్తో తలపడాలి అంటే ఆలోచించుకొని ముందుకు రావాలి. వస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు అని డిసైడ్ అయ్యే రావాలి. అట్లా మనం బుద్ధి చెప్పాం. ఒకవేళ వాళ్ళు మారితే సంతోషం, మారకపోతే ఇంకొక గుణపాఠం ఉంటుంది వాళ్ళకి, అంతే. సో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా తప్పని పరిస్థితి ఇది, అంతేగాని యుద్ధం చేయడమే పరిష్కారం అయితే కాదు. తర్వాత ప్రూఫ్లు అడుగుతారు చాలామంది అనే దాన్ని ఆయన చాలా స్మూత్గా చెప్పారు. పొలిటికల్గా మనం ఆలోచిస్తుంటాం కానీ ఆయన చాలా పద్ధతిగా చెప్పారు. బాలాకోట్ సమయంలో మేము ప్రూఫ్స్ ఇవ్వలేకపోయాం, బట్ ఈసారి 100% ప్రూఫ్స్ ఇస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వకారణంగా ఉంది. ఈ ప్రూఫ్స్ ఇస్తున్నాం కాబట్టి అప్పుడు చెప్పుకోలేకపోయాం, మేము అద్భుతంగా చేశాం బాలాకోట్ స్ట్రైక్స్ అనేది చెప్పుకోలేకపోయాం, బట్ ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నాం అనే మాట ఆయన అన్నారు. తర్వాత టెర్రరిస్ట్ టార్గెట్స్ ఓన్లీ అన్నారు. అంటే మా ఉద్దేశం టెర్రరిస్టులను టార్గెట్ చేయడమే, మిలిటరీ టార్గెట్స్ కాదు. అయితే ఈ విషయాన్ని మేము పాకిస్తాన్కి చెప్పాం, డీజీఎంఓకి, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోకుండా ఆప్నే హమే మారా హై హమ్ మార్కే దిఖాయంగే అని వాళ్ళు అన్నారు. ఇదే విషయం వాళ్ళు వాడారు ఈ డైలాగ్ని అనేది ఆయన చెప్పారు. ఆప్నే హమే మారా హై హమ్ మార్కే దిఖాయంగే అని అన్నారు అని. తర్వాత వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేశారు. మొత్తానికి 7-8 తారీఖుల్లో వాళ్ళు డ్రోన్స్ తోటి అటాక్ చేయడం మొదలుపెట్టారు. మన ఎయిర్ ఫీల్డ్స్ మీద, మన ఆర్మీ ప్లేసెస్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. చాలామంది భయపడ్డారు కూడా. అంటే అటాక్ అంటే అదేదో బాంబులు విసిరేయడం కాదు, ఒకేసారి దాడి చేయడానికి వచ్చినట్టుగా కొన్ని ఏరియాస్లో వచ్చాయి, బార్డర్ ఏరియాస్లో. అయితే చాలామంది కూడా చూసి అదిగో డ్రోన్ వచ్చింది, అదిగో శాటిలైట్ వచ్చింది, ఇవన్నీ అనడం. అంటే ఆయన ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. సూర్యుడిని ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, చూసి 1,00,000 మంది చూసి 1,00,000 సూర్యుళ్ళు ఉన్నాయి అని చెప్పడం కాదు. అక్కడ ఒకటే సూర్యుడు ఉంటాడు, 1,00,000 మంది చూస్తారు. అట్లాగే కొన్ని డ్రోన్స్ మాత్రమే వచ్చాయి, చాలామంది చూసి విపరీతమైన డ్రోన్స్ వచ్చాయని అట్లా స్ప్రెడ్ అయింది. బట్ ఏం లేదు, చాలా తక్కువ వెపన్సే వచ్చాయి, వాటిని కూడా మనం S-400తో కొట్టేసామనేది చాలా క్లారిటీ ఇచ్చారు. మన దగ్గర యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉంది, వాటితో కూడా సింపుల్గా ఎటువంటి డ్యామేజ్ లేకుండా అనేది ఆయన చెప్పారు. వితౌట్ ఎ సింగిల్ డ్యామేజ్ అని అన్నారు, ఆయన వాడారు. తర్వాత ఇంకొకటి కీలకమైన పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏమిటి అంటే 9వ తారీఖు నుంచి ఒక 48 అవర్స్ చాలా కీలకమైనది, ఎందుకంటే పాకిస్తాన్ ఏదో పెద్దగా ప్లాన్ చేసింది అనేది వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే నిజానికి మనము టెర్రరిస్టులను కొట్టాము, కానీ పాకిస్తాను మమ్మల్నే కొట్టారు భారత్ అని ఫీల్ అయిపోయి పెద్ద ప్లాన్ ఏదో వేసింది. సో ఆ ప్లాన్ ఏంటి అంటే భారత్ మీద అటాక్ చేయడం. అది ఏ రకంగా అటాక్ చేయడము
న్యూక్లియర్ అటాకా లేకపోతే ఇంకేదైనా అటాకా అనేది తెలీదు, అది చెప్పలేదు. కాకపోతే ఒక పెద్ద ప్లాన్ అయితే వేసింది. ఈ 48 అవర్స్ చాలా కీలకం అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. మరి నిజంగా పాకిస్తాన్ ఏం ప్లాన్ చేసిందో, నిజంగా ఆ ప్లాన్ కనుక పాకిస్తాన్ ఇంప్లిమెంట్ చేసి ఉంటే అది ఎంత కాన్సిక్వెన్స్కి దారి తీసేదో మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. ఏం ప్లాన్ చేసి ఉండొచ్చు పాకిస్తాన్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ అందరూ చదువుతారు. సో వెంటనే మన వాళ్ళు అలర్ట్ అయ్యి మనం కూడా ఒకవేళ పాకిస్తాన్ గనక అట్లాంటి ప్లాన్లు ఏమైనా చేస్తే మాత్రం 100% మనం రెడీ అయ్యాము. ఏ రకంగానైనా మిలిటరీ బేస్ల మీద యుద్ధం చేయడానికైనా మనం రెడీ అయ్యాము. ఒకవేళ ఏమైనా తేడా వస్తే చిన్న గ్యాప్ రాకుండా కొట్టే ప్రయత్నంలో మనం ఉన్నాం. ఇక్కడ రాహుల్ గాంధీ ఒక మాట అన్నారు ఆయన పార్లమెంట్లో, మన వాళ్ళు అటాక్ చేసి వచ్చారు, తర్వాత చేతులు ఇలా వెనక్కి కట్టేసి మన త్రివిధ దళాల చేతులు వెనక్కి కట్టేశారు అన్నట్టుగా ఆయన ఆ జెస్చర్ ఇస్తూ చెప్పారు, చేతులు వెనక్కి కట్టేశారని. కానీ కాదు, ఇక్కడ కుండబద్దలు కొట్టినట్టు క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటంటే మేము రెడీ ఉన్నాము, పాకిస్తాన్ గనక ఏదైనా రిటాలియేట్ చేస్తే మేము దాన్ని కౌంటర్ చేయడానికి 100% రెడీ ఉన్నాము, ఎటువంటి గ్యాప్ లేకుండా అనేది ఆయన క్లియర్గా చెప్పారు. ఇక్కడ ప్రధాని మోదీ వీళ్ళ చేతులు వెనక్కి కట్టేయడం అనేది బక్వాస్ మాటలాగా కనబడుతుంది. ఇది మీరే ఆలోచించండి, మీరే కామెంట్ చేయండి. సో ఇది అండ్ ఇక్కడ ఇంకా కీలకమైన విషయం ఆయన ఏం చెప్పారంటే, మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, ఎవ్వరు కూడా మమ్మల్ని నువ్వు అటుగొట్టు ఇటుగొట్టు వీళ్ళని కొట్టు ఇలా వద్దు అలా వద్దు అని ఎవ్వరు చెప్పలేదు, కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ విషయం కూడా ఉంది. ఆ విషయంతో పాయింట్ ఇంకొన్ని పాయింట్స్ చెప్పారు ఆయన, అవి కూడా నేను చెప్తాను. చాలా ఫ్రీడమ్ ఉంది మాకు అని చెప్పారు ఆయన. బట్ వీ వర్ రెడీ టు ఫైట్ అగైన్స్ట్ అనేది ఆయన చెప్పారు. అంతేగాని యుద్ధం చేసేద్దాం అని మేము డిసైడ్ అయ్యామని కాదు అక్కడ. బట్ ఒకవేళ రిటాలియేట్ అయితే మాత్రం ఖచ్చితంగా రెడీగా ఉన్నాము అనేది చెప్పారు. ఎవ్వరూ చేతులు వెనక్కి కట్టలేదు. ఓకే, దే ట్రైడ్ దెన్ ఎయిర్ క్రాఫ్ట్ డ్రోన్స్ అని చెప్పి అన్నారు. సో ఆకాష్ మిజైల్స్ అండ్ మన S-400 డ్రోన్స్ ఇవన్నీ కూడా ఎయిర్ క్రాఫ్ట్ డ్రోన్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయని చెప్పారు. తర్వాత రీజన్స్ ఫర్ సక్సెస్ ఏంటి అని చెప్పారు. రీజన్స్ ఫర్ సక్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ పొలిటికల్ విల్, క్లియర్ డైరెక్షన్స్ అండ్ నో రెస్ట్రిక్షన్స్. పొలిటికల్ విల్ ఏదైతే ఉందో అది అద్భుతమైన పొలిటికల్ విల్ అని చెప్పారు. ఈ ఒక్క మాట చాలు అనవసరమైన ఆరోపణలు చేసిన వాళ్ళ మాటలు పటాపంచలు కావడానికి. సో చేతులు వెనక్కి కట్టేశారు, మీరు యుద్ధం ఎందుకు చేయలేదు, ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆ రోజే చేపట్టారు. అప్పటికి ప్రధాని మోదీ అన్నారు, ఏంటి ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి శ్రావణ సోమవారం ఏమన్నా ముహూర్తాలు చూసుకోవాలా అని చెప్పి. సో పొలిటికల్ విల్ చాలా క్లియర్గా ఉందని చెప్పారు, క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయన్నారు, అండ్ నో రెస్ట్రిక్షన్స్, చాలా ఫుల్ ఫ్రీడమ్ వచ్చింది అని అన్నారు, ఫ్రీడమ్ ఇచ్చారు అని అన్నారు. ఈ పాయింట్ను మీరు కూడా నోట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే చాలామంది విమర్శలు చేశారు కాబట్టి. సింక్రనైజేషన్ బిట్వీన్ ఫోర్సెస్ త్రివిధ దళాలు ఉన్నాయి, తర్వాత చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉంది, ఆయన జనరల్ అనిల్ చౌహాన్ ఆయన కూడా అద్భుతమైన ఫ్రీడమ్ ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు. అండ్ కమ్యూనికేషన్ అద్భుతంగా ఇచ్చారు, మా ముగ్గురు చీఫ్స్ తోటి CDS కూడా అద్భుతమైన కమ్యూనికేషన్ అండ్ ప్లానింగ్ ఉంది అన్నారు. అండ్ NSA కూడా కీ రోల్ ప్లే చేసింది. పెద్ద డిస్కషన్స్ పెట్టి టైం వేస్ట్ చేయకుండా క్లియర్ కట్ డిస్కషన్స్ పెట్టుకొని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది NSA కూడా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆయన చీఫ్. సో అక్కడి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా వచ్చాయని చెప్తున్నారు. అండ్ ఇండిజినస్ అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాము అనే మాటల్లో ఆయన HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ని చాలా అద్భుతంగా మెచ్చుకున్నారు. ఇండిజినస్గా మనకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇది ఒక గర్వకారణము, మన ఇండిజినస్ అనేది అద్భుతంగా ఉండాలి, భవిష్యత్తు కూడా ఎదగాలి అని ఆయన క్లియర్గా చెప్పారు. తర్వాత టేక్ అవేస్ గురించి మాట్లాడుతూ కూడా చాలా ప్రిసైజ్డ్గా, ఎయిర్ స్ట్రైక్స్ అనగానే విధ్వంసం అంటాం కదా, కాదు, చాలా ప్రిసైజ్డ్గా మనం ఎయిర్ స్ట్రైక్ చేశాము అని చెప్పారు. చాలామంది తప్పుగా అనుకుంటారు విధ్వంసం అని, కాదు, చాలా జస్ట్ పిన్ పాయింట్గా చేశామనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఓవరాల్గా అయితే మనము టెక్నాలజీ విషయంలో చాలా మనం మాట్లాడుకుంటాం, డ్రోన్స్ గురించి కూడా మాట్లాడుకుంటామని ఆయన ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. డ్రోన్స్ అనేది నెక్స్ట్ టెక్నాలజీ, నెక్స్ట్ వార్ఫేర్ టెక్నాలజీ అని. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా ఒకానొక సందర్భంలో అన్నారు, పెద్ద టెక్నాలజీ పేరు మీద డ్రోన్స్ వస్తూ ఉంటే కొంతమంది ఈడియట్స్ ఇంకా F-35 తయారు చేస్తున్నారు. ఆ ఈడియట్ అనే పదం ఆయన వాడారు ట్విట్టర్లో. ఈడియట్స్ F-35 తయారు చేస్తూ ఉన్నారు, డ్రోన్స్ వస్తూ ఉంటే అనవసరంగా పైలట్లు చచ్చిపోతూ ఉంటారు అని అన్నాడు. కానీ అది కాదు అనేది మనకు ఇక్కడ ఉద్దేశం అవుతుంది. అంటే ఎలాన్ మస్క్కి ఇక్కడ ఉన్న పరిస్థితికి సంబంధం లేదు, కానీ ఆయన ఒక మాట అన్నారు అప్పట్లో. బట్ డ్రోన్స్ విషయంలో ఈయనేమన్నారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏమన్నారంటే, డ్రోన్స్ కేవలం ఒక పాత్ర మాత్రమే పోషిస్తాయి, అవే కంప్లీట్ టెక్నాలజీ కాదు. ఎందుకంటే డ్రోన్స్ అనేవి చిన్న పాత్ర, దానికి ఒక అన్మాన్డ్ పరిస్థితి, అది
బట్ మ్యాండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే మనుషులు ఉండి చేసే టెక్నాలజీ, ఫైటర్ జెట్స్, అవి ఎప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా ఎప్పుడూ మాసిపోవు, పూర్తిగా ఫేడ్ అవుట్ అవ్వవు అనేది ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక మనిషి ఆ డెసిషన్ తీసుకుంటేనే మనము ఫైట్ చేయగలము. ఆ డెసిషన్స్ డ్రోన్స్ తీసుకోవు. ఒకవేళ తప్పుడు డెసిషన్స్ తీసుకుంటే మిషన్స్ని మనం తిట్టలేము. కాబట్టి మనుషులు ఉంటారు, అన్మ్యాన్డ్ కాదు మ్యాన్డ్ వెహికల్స్ ఉంటాయి, మ్యాన్డ్ వెహికల్స్ టెక్నాలజీ ఉంటుంది, అండ్ డ్రోన్స్ చిన్న పాత్ర మాత్రమే, ఫైటర్ జెట్స్ ఇవన్నీ ఉంటాయి అనేది ఆయన చెప్పారు. ఓవరాల్గా అయితే కంక్లూడ్ చేయాలి అంటే, మేము మిమ్మల్ని ఎక్కడా తక్కువ చెయ్యము, మేము మిమ్మల్ని తలెత్తుకునేలాగానే చేస్తాము, త్రివిధ దళాలు ఎవరైనా సరే మొత్తానికి దేశాన్ని రక్షిస్తాం మేము అనేది ఆయన వాగ్దానం చేశారు. అందరూ చప్పట్లు మారుమోగాయి. సో ఇది ఓవరాల్గా ఆయన ఇచ్చిన కంక్లూజన్ని చాలా తక్కువ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ గురించి ఇది ఒక ఫైనల్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు ఈ ఐఏఎఫ్ చీఫ్ తోటి, అంటే ఇదైతే మనకు ఎక్స్ప్లెనేషన్ వచ్చిందో, ఇక ఆ తర్వాత అన్ని పటాపంచలు అయిపోతాయి. అనుమానాలన్నీ కావాలని కోడిగుడ్డు మీద ఎవరైనా రాజకీయ నాయకులు ఈకలు పీకుదామంటే అది వాళ్ళ ఇష్టం. బట్ ఇక్కడికైతే చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మనం సక్సెస్ అయ్యాము అనేది ఆయన కూడా చెప్పారు. మన వైపు నుంచి ఎటువంటి మన దగ్గర డ్యామేజ్లు లేవని చెప్పారు. అండ్ వాళ్ళను కూడా పర్ఫెక్ట్గా డ్యామేజ్ చేశామని చెప్పారు. హైటెక్ వార్ ఇది, 90 అవర్స్ హైటెక్ వార్ ప్రపంచానికి చూపెట్టామన్నారు. వేలెత్తి చూపెట్టే పరిస్థితి ఇప్పుడు ప్రపంచంలో లేదన్నారు. ఇంకొక మాట ఏమన్నారంటే, పెద్ద పెద్ద వేదికల్లో మాట్లాడతారు రష్యా వారు, ఉక్రెయిన్ వార్ అని చెప్పి, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు. బట్ భారతదేశం వార్ని రాకుండా టర్మినేట్ చేసింది, ఆ ఫేజ్ని, అంటే ఆ సిచ్యువేషన్ని టర్మినేట్ చేసిందని మాత్రం ఎవరు మాట్లాడుకోరు. మన గొప్ప గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు, అది బాధగా ఉంది అన్నారు. బట్ ఏదేమైనా మేరా భారత్ మహాన్ అన్నారు. భారతదేశం కోసం ఎంతవరకైనా ముందుకెళ్తామనేది ఆయన మాటిస్తూ ఉన్నారు. మనం కూడా మేరా భారత్ మహాన్ అని కామెంట్ చేద్దాం. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికీ అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.